తమ్ముడు, నిన్నొక ప్రశ్న అడగనా? మనిషి జ్ఞానం పెరిగిన ఈ కాలంలో కూడా మాటరాని పశువులకు పండగ క్షణం ఎందుకు? ఇది భాగోద్వేగమా లేదా సనాతన ధర్మంలో దాగిన లోతైన అర్థమా? అన్నయ్య, నువ్వు అడిగినది ప్రశ్న కాదు, మన సంస్కృతిని కొలిచే కొలమానం. సనాతన ధర్మం జ్ఞానాన్ని మాత్రమే కాదు, కృతజ్ఞతని కూడా పూజిస్తుంది. ఈ ఆవు మాట్లాడదు, కానీ మన జీవితాన్ని నడిపిస్తుంది. పంటకు శక్తి, పూజకు పవిత్రత, మనిషికి పోషణ. అందుకే కనుమ పండుగ కాదనయ్యా, ఒక ధర్మ ప్రకటన. అంటే తమ్ముడు, మనిషి గొప్పతనం ఎన్ని దేవాలయాలు కట్టాడో కాదా, ఎంత సంపాదించాడో కాదా? కాదన్నయ్యా, మనిషి గొప్పతనం తనకి ఏమీ తిరిగి ఇవ్వలేని జీవిని ఎంత గౌరవంగా చూస్తాడో అందులో ఉంది. సనాతన ధర్మం మనిషిని దేవుడిగా చేయదు, దైవత్వం కలిగిన మనిషిలా మారుస్తుంది. అంటే కనుమ మనలోని అహంకారం తగ్గించి వినయాన్ని పెంచే పండుగేనా? అవునన్నయ్య, మాట లేని జీవిని గౌరవించిన రోజే మనిషి నిజంగా మనిషి అవుతాడు. అందుకే కనుమ ఒక్కరోజు పండగ కాదు, సనాతన ధర్మం జీవించే తత్వం. సమస్త జీవులకు గౌరవం ఇచ్చే ధర్మమే మన భారతీయ సనాతన ధర్మం.